అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నవ్వే కన్నీళ్ళు. రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. మరి కథలోకి వెళ్దామా? కె కిరణ్ కుమార్, 8వ తరగతి, సెక్షన్ బి. ఆయనకి వచ్చినంత కష్టం ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఎవరికీ వచ్చి ఉండదు. సాయంత్రం అవగానే రోడ్డు మధ్యలో ఆడే క్రికెట్ ఆట కూడా ఉత్సాహం కలిగించలేదు. ఆ రోజంతా దిగులుగానే ఉన్నాడు. స్కూల్లో మాస్టర్ చెప్పే పాఠం చెవికి ఎక్కలేదు. అసలు ఈ కష్టం అంతా పక్కింటి గుర్నామ్ సింగ్ వల్లనే వచ్చింది. జరిగింది ఏంటంటే, కిరణ్ కుమార్ తండ్రి 10 రోజుల క్రితం వ్యాపార నిమిత్తం అమృత్సర్ వెళ్ళి ఫ్యాక్టరీకి కావలసిన మిషన్లు కొనుక్కొచ్చాడు. వెళ్లే ముందు గుర్నామ్ సింగ్ ఆయన్ని కలుసుకుని, భయ్యా, స్వర్ణదేవాలయం పక్క సందులో కుడివైపు బజార్లో పవిత్ర సింధూర్ అని దొరుకుతుంది, అదొక్క ప్యాకెట్ తీసుకునిరా అని కోరాడు. తండ్రి ఆ విధంగానే వస్తూ అమృత్సర్ నుంచి ఒక ప్యాకెట్ కుంకుమ తీసుకొచ్చి కొడుక్కిచ్చి పక్కింట్లో ఇచ్చిరమ్మన్నాడు. కిరణ్ కుమార్ పాలిట శాపంలాగా అది క్రికెట్ ఆడే టైం. క్రికెట్ కన్నా ముఖ్యమైనది మరొకటి ఉండదు కదా. ఆ తొందరలో కిరణ్ దాన్ని ఎక్కడో పెట్టి ఆటకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి జ్ఞాపకం వచ్చేద్దామనుకుంటే దాన్ని ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. అప్పటి నుంచి మొదలైంది దిగులు. చదువెక్కదు, నిద్ర పట్టదు. తండ్రి పొద్దున్నే ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ విషయం బయటికి రాలేదు. కానీ రేపు ఆదివారం ఇది బయటపడక తప్పదు. ప్రతి ఆదివారం తన తండ్రి గుర్నామ్ సింగ్ తప్పనిసరిగా కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్ళే సందర్భంలో కుంకుమ అందిందా అని ఆయన అడుగుతాడు. ఆయన లేదంటాడు. దాని ఫలితం తన వీపు మీద పడుతుంది. గుర్నామ్ సింగ్ దైవభక్తి, తన తండ్రి కోపిష్టి తత్వం కిరణ్ కుమార్కి బాగా ఎరుకే. ఇంత అల్పప్రాణికి ఎంత పెద్ద సమస్య. ఆ రాత్రి ఎలాగో గడిచింది. నిద్రలో తన వీపు కుంకుమ వర్ణం తేలేట్టు కొడుతున్నట్టుగా కల కూడా వచ్చింది. అంతలో ఒక ఆలోచన. అది రాగానే కిరణ్ మొహం విప్పారింది. రీడర్స్ డైజెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తండ్రికి అప్పుడప్పుడు అలాంటి ఉత్తరాలు రావటం చూశాడు. స్నేహపూరితంగా ఒక తెలియని మనిషికి ఆదరంతో రాస్తారు వాళ్ళు. ఒక కార్డు తీసుకుని వెంటనే ఉత్తరం రాశాడు. డియర్ ఫ్రెండ్, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు నాలాగే 8వ తరగతి కదా, అందుకని రాస్తున్నాను. నా పేరు కిరణ్ కుమార్. మా నాన్నగారు మీ ఊరి నుంచి వస్తూ మా పక్కింటి ఆయన కోసం పవిత్ర సింధూరు తెచ్చారు. నేను క్రికెట్ ఆటకు వెళ్ళే తొందరలో దాన్ని ఎక్కడో పెట్టాను. నేను వెంటనే దాన్ని మా పక్కింటి ఆయనకి ఇవ్వకపోతే ఆదివారం మా నాన్న వచ్చాక నన్ను తిడతారు. మిత్రమా, ఒక్క సింధూరు ప్యాకెట్ నాకు వెంటనే పోస్టులో పంపగలవా? అది స్వర్ణదేవాలయం పక్క సందులో దొరుకుతుందట. నా అడ్రస్ కింద వ్రాస్తున్నాను. ఇట్లు కిరణ్ కుమార్. కార్డు మీద సింగ్, రోల్ నెంబర్ 1, 8వ తరగతి, మున్సిపల్ హై స్కూల్, టెంపుల్ రోడ్, అమృత్సర్ అని వ్రాసి పోస్ట్ చేశాడు. టెంపుల్ రోడ్లో స్కూల్ ఉందని ఎప్పుడో పక్కింటి ఆయన చెప్పాడు. అమృత్సర్లో చాలామందికి సింగ్ అన్న పేరు చివరిలో ఉంటుందని కిరణ్కి తెలుసు. కానీ వ్రాసి పోస్ట్ చేశాక అతనికి అనుమానం వచ్చింది. రోల్ నెంబర్ 1లో సింగే ఉంటాడన్న నమ్మకం ఏమిటి? తనలాగే కుమారో రావో ఉండొచ్చు కదా. మధ్యాహ్నానికల్లా కిరణ్కి అనుమానం పెనుభూతమైంది. భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు కిడ్డీ బ్యాంకులో ఎంత డబ్బు ఉందో చూశాడు. 15 రూపాయల దాకా ఉంది. పోస్ట్ ఆఫీస్లో 100 కార్డులు తీసుకున్నాడు. మధ్యాహ్నం అంతా ప్లేగ్రౌండ్లో కూర్చుని అదే ఉత్తరాన్ని 100 కార్డుల మీద రాశాడు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాసులు రాసి ఇష్టం వచ్చిన నెంబర్లు వేసి అన్నిటి మీద సింగ్ అని పేరు రాసి పోస్ట్ చేశాడు. అతడు అన్ని కార్డులు రాయడానికి కారణం ఉంది. పలానా రోల్ నెంబర్ సింగ్దే అయ్యి ఉత్తరం అందిన ఆ అబ్బాయి షాపు వరకు వెళ్ళి సింధూరు కొనే అంత శ్రమ తీసుకుంటాడన్న నమ్మకం ఏమిటి? ఒకవేళ కొన్నా పంపడానికి పోస్టు ఖర్చులు ఉండొద్దు. తనలాగే ఆ సింగ్కి బాంబు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ముక్కు మొహం తెలియని తన కోసం కష్టపడే అంత జాలిగుండె కూడా ఉండాలి కదా. ఆ అనుమానాలతోనే కిరణ్ 4 రోజులు బిక్కుమంటూ గడిపాడు. ఆదివారం దగ్గర పడే కొద్దీ కిరణ్ గుండెలు భయంతో బరువెక్కసాగాయి. ఆ రోజు మధ్యాహ్నం లెక్కల టీచర్ పాఠం చెప్తూ ఉండగా పోస్ట్ మ్యాన్ వచ్చి కిరణ్ కుమార్కి రిజిస్టర్డ్ కవర్ అన్నాడు. టీచర్ సహా క్లాసులో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా కిరణ్ వెళ్ళి సంతకం తీసుకుని విప్పాడు. దాంట్లో చిన్న ప్లాస్టిక్ కవర్లో కుంకుమ, ఉత్తరము ఉన్నాయి. డియర్ కిరణ్ కుమార్, నీ ఉత్తరం అందింది. ఈరోజే వెళ్ళి నువ్వు అడిగిన సింధూరుని పంపిస్తున్నాను. నీ ఊరి పేరు నేను వినలేదు. ఆంధ్రప్రదేశ్కి దక్షిణం వైపు బంగాళాఖాతం పక్కన ఉంటుంది కదూ. నీ దగ్గర నుంచి ఉత్తరం రాగానే అమ్మకు చూపించాను. మా తాతగారు ఒకసారి మీ వైపు వచ్చారట. మీరు మాలాగా గోధుమ రొట్టెలు తినరంట కదా. ఈ ఉత్తరం అందగానే జవాబు రాయి. నీ గురించి, నీ స్నేహితుల గురించి, మీ ప్రాంతం గురించి కూడా వ్రాస్తావు కదూ.
మీ రాష్ట్ర ముఖ్య పట్టణం హైదరాబాదులో పెద్ద మ్యూజియం ఉందట కదూ, మొన్నే మా టీచర్ చెప్పింది. ఇట్లు నీ స్నేహితుడు సంజయ్ సింగ్. కిరణ్ మొహంలో ఆనందంతో ఉప్పొంగిపోయింది. అప్పటి వరకు ఉన్న దిగులంతా ఎవరో తీసేసినట్టుగా ఒక్కసారిగా పోయింది. హుషారుగా ఆ ప్యాకెట్ పట్టుకుని ఇంటికి వెళ్ళి పక్కింటి ఆయనకి ఇచ్చేశాడు. ఆ సాయంత్రమే సింగ్కి తన కృతజ్ఞతలు చెప్తూ ఉత్తరం రాశాడు. ఆ మరుసటి రోజు లెక్కల క్లాస్ జరుగుతుంటే మళ్ళీ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఈసారి 4 కవర్లు వచ్చాయి. వేరు క్లాసుల నుంచి పంపారు. అవి 4గింట్లోనూ కుంకుమ ఉంది. కిరణ్కి ఈ ప్యాకెట్లు ఏం చేసుకోవాలో తెలియలా. 4గింటిని కలిపి పూజ గదిలో గప్చిప్పుగా మిగతా కుంకుమతో కలిపేశాడు. ఆదివారం తండ్రి వచ్చాడు. గుర్నామ్ సింగ్ ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే కిరణ్ పుస్తకంలో మొహం దాచుకుని సీరియస్గా ఉండడానికి ప్రయత్నించాడు. సోమవారం మధ్యాహ్నం మళ్ళీ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఈసారి అతడి మొహంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనపడింది. 70 ఉత్తరాలు అన్నాడు. ఎన్ని? నమ్మలేనట్టుగా అడిగాడు కిరణ్. 70. పెద్ద కట్ట తీశాడు పోస్ట్ మ్యాన్. సంతకాలు పెట్టడానికి అరగంట పట్టింది. ఆ ఉత్తరాలన్నీ ఇచ్చాక ఒక మామూలు కవర్ కూడా ఇచ్చాడు. అందులో ప్యాకెట్ లేదు, ఉత్తరం మాత్రమే ఉన్నట్టుంది. అంత పెద్ద ఉత్తరాల కట్టతో లోపలికి వచ్చిన కిరణ్ని టీచర్ నిలదీసింది. అతడికి చెప్పక తప్పలేదు. గత 3 రోజులుగా జరుగుతున్న వ్యవహారానికి వెనకున్న కారణం అంతా భయంగా చెప్పేశాడు. టీచర్ తన తండ్రిని పిలిపించి తను చేసిన మోసం గురించి చెప్తుందేమో అనుకుని భయపడ్డాడు. అతడు చెప్పిన దాన్ని క్లాస్ అంతా ఆశ్చర్యంగా వింది. అంతా విని కవరు తెరవమంది. అందరూ తలో 2 కవర్లు విప్పారు. ఎర్రటి కుంకుమ ప్యాకెట్లు టేబుల్ మీద గుట్టగా పోశారు. తర్వాత అన్ని ఉత్తరాలు చదవటం ప్రారంభించారు. భారతదేశపు ఉత్తర కొన నుంచి దక్షిణాది రాష్ట్రానికి వంతెన కట్టినట్టున్నాయి ఆ ఉత్తరాలు. చాలామంది పిల్లలకి ఆంధ్రప్రదేశ్ ఉందని తెలుసు, కానీ మిగతా వివరాలు అంతగా తెలియవు. దేశపు ఒక మూల నుంచి ఒక అబ్బాయి ఇలా తమ కుంకుమ కోసం రాయటం వాళ్ళకి థ్రిల్ అనిపించినట్టు ఆ ఉత్తరాలే చెప్తున్నాయి. అందరూ ప్రత్యుత్తరాన్ని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలామంది తమ ఊరు రమ్మని ఆహ్వానించారు కూడా. ఒక కుర్రాడు రాసిన ఉత్తరం అయితే గమ్మత్తుగా ఉంది. ఆ కొట్లో కేవలం ఆఖరి ప్యాకెట్ మాత్రమే మిగిలిందని, గత 3 రోజులుగా అమ్మకాలు పెరిగి స్టాక్ అయిపోయినట్టు కొట్టువాడు చెప్పాడని వ్రాశాడు. టీచర్ కుర్రవాళ్ళని తలో ప్యాకెట్ ఇంటికి తీసుకెళ్ళమంది. అలాగే ఆ అబ్బాయిలతో కలస్నేహం చేసుకోమని సలహా ఇచ్చింది. మన సంస్కృతి గురించి, మన రాష్ట్రం గురించి ఎలా వ్రాయాలో చెప్పింది. ఎన్నడూ లేనంత ఉత్సాహంతో ఆ రోజు క్లాస్ జరిగింది. కిరణ్కైతే మనసు గాలిలో తేలిపోతున్నట్టుంది. పెద్ద అపాయం అనుకున్నది సంతోషంగా జరిగిపోయింది. క్లాస్ అయ్యాక బయటకు వచ్చాడు. ఖాళీ కవర్లు బయట గాలిలో ఎగురుతున్నాయి. స్నేహానికి స్వాగత పత్రాల్లా ఉన్నాయి అవి. ఎల్లలు దాటి, సరిహద్దులు దాటి, జాతి మత అడ్డంకుల్ని దాటి ఓ కుర్రవాడి చిన్ని సమస్యను ఎదుర్కోవటం కోసం 100 చిన్న చేతులు ఈ చివరి నుంచి ఆ చివరికి దేశపు కొసళ్ల దాకా పాకినట్టున్నాయి. చప్పున కిరణ్కి జేబులో మిగిలిన చివర ఉత్తరం గుర్తొచ్చింది. దాన్ని విప్పి చదివాడు. డియర్ కిరణ్ కుమార్, నీ ఉత్తరం అందింది. నేను మున్సిపల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నీకోసం పవిత్ర సింధూరు కొందామని ఎంతో అనుకున్నాను, కానీ మేము చాలా బీదవాళ్ళం. నాకు 4 అక్కయ్యలు. నా తండ్రి వ్యవసాయం చేస్తూ ఉండగా నెల రోజుల క్రితం పొలంలో టెర్రరిస్టులు కాల్చేశారు. అమ్మాయి అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. అక్కయ్య దగ్గర కూడా డబ్బులు ఉండవు. తొందరలోనే నేను ఎలాగైనా నీకు సింధూరు పంపుతాను. ఇట్లు భరత్ సింగ్ సిద్ధు. అదండి కథ. హారిక ప్రారంభ సంచిక 1989లో ఈ కథ ప్రచురితమైంది. చూడండి, పిల్లలు అయ్యుండి మొత్తం పంపించిన వాళ్ళు ఎంతైనా పంపించారు, ఓకే, వెరీ గుడ్. కానీ పంపించని వాడు కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నిజంగా ఆ పిల్లల మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ చూడండి ఎలా ఉందో. అద్భుతమైన కథ. థ్యాంక్ యూ.